వైపున అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖం నెరవేరినట్లు నేను దప్పిగొను చున్నాను. ఐ థర్స్ట్. క్రీస్తు ప్రభువారు కలోసులో మాట్లాడిన 5వ మాట, దప్పి గొనుచున్నాను, నేను దప్పి గొనుచున్నాను. ఐ థర్స్ట్. ఒక వ్యక్తికి ఎప్పుడు దాహం వస్తుంది అంటే, ఆ దప్పికి ఎప్పుడు వస్తుంది అంటే లోపల నీరు ఏమవుతుందండి, అయిపోయినప్పుడు. ఇక్కడ యేసు ప్రభువారికి రక్తం అంతా ఏమైందండి, డ్రైన్ అయిపోయింది, మొత్తం అనిమిక్ అయిపోయాడు. రక్తం అంతా కార్చబడ్డానికి ఒక మాట చాలాసార్లు మనం బైబిల్లో ఒక మాట మర్చిపోతూ ఉంటాం. యేసు ప్రభువారి యొక్క ప్రవచనము ప్రకారము తండ్రికి నలగొట్టడానికి ఎందుకు ఇష్టమైంది అంటే అక్కడ ఒక మాట చూస్తాం రండి. ఆ సందర్భంలో దాహానికి గుర్తుగా దేవుడు రాయబడిన ఇంకొక మాట చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము అందరం కలిసి 28-29 చదువుదాం. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తం యేసు ఎరిగి లేఖను నెరవేరట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించెను. ఇప్పుడు ఆ చేదును తీసుకొచ్చి తాగుదామని దాహం అనేసరికి చేదు తీసుకొచ్చి ఏం చేస్తానండి, నోటికి అంటిస్తూ ఉన్నానంట. చేదు ఎందుకు అంటించాలి? దేవుడు కలవరిలో జరిగిన ప్రతి ఈవెంట్కి, ప్రతి సన్నివేశానికి ఆధ్యాత్మిక గుర్తు అనేది లోతైన మర్మం దాగి ఉంది. ఎందుకు తెలుసా అండి? బాగా గమనించండి. చేదు ఎప్పుడు అవుతుందట? అది చేదు దేనికి గుర్తు? సంఖ్యాకాండం 5వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 5. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు నంబర్స్ చాప్టర్ 5. సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన ఈ యొక్క వచనాన్ని మనందరము 18వ వచనం అనుకుంటాను, 18th వర్స్ కలిసి చదువుదామా? 18th వర్స్, 5:18. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీ నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను. బాగునండి. శాపము పొందించు చేదు నీళ్ళు యాజకుని చేతిలో. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమంటండి, ఏం నీళ్ళు అంట? అది చేదు నీళ్ళు. అయితే ఈ చేదు నీళ్ళు చదివితే ఏమొస్తుందంట? శాపం వస్తుంది. జాగ్రత్త వినండి. చేదు నీళ్ళు శాపం వస్తుందంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఏ నీళ్ళు తాగడానికి దప్పిగొనుచున్నా అన్నాడు? చేదు నీళ్ళు. అంటే ఏం తాగుతున్నాడు? శాపాన్ని తాగుతున్నాడు. ఒక మాట చెప్తాను, నీ శాపము నా శాపాన్ని దేవుడు కలవరిశిలలో కొట్టివేశాడు అని ఈ గుడ్ ఫ్రైడే సత్యంగానే అర్థం కాకపోతే ఈరోజు కూడా దీవించబడిన నీవు శాపము కిందనే కొనసాగుతావు. అందుకో తీవ్రమైన మాట గమనిస్తాం. చూడండి, అప్పుడు దేవుడు 129వ కీర్తన 3వ వచనం రాయబడ్డ మాట చూడండి. 129 3వ వచనంలో ఇంత ఘోరంగా బ్లడ్ లాస్ కావడానికి కారణం ఏంటట? దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా ఇట్లా ఫరోస్ వచ్చి లాగుతూ ఉన్నారు, దున్నుతూ ఉన్నారంట. అయితే ఒక మాట చూడండి ఎలా దున్నుతున్నారు. 22వ కీర్తన చూడండి, అద్భుతమైన మాట. 22 Psalm 22 verse 17. ఎలా దున్నారు అంటే ముందే ప్రవచనీతి రాయబడిన మాట చూడండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచును. అంటే బోన్స్ అన్ని లెక్క పెట్టేటట్లు మాంసాన్ని ఏం చేశారండి, దున్నేశారంట. బాగా గమనించండి. ఎముకలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే పైన మాంసం క్లియర్ అయితే తప్ప ఎముకలు కనిపించవండి. అంటే యేసు ప్రభు ఎముకలు అన్నీ కనిపిస్తున్నాయంటే పైన మాంసం ఏమైంది, దున్ని వేయబడింది. అందుకొరకు ఒకసారి ఆ రోమియోలో ఆడే ఆ యొక్క యేసు ప్రభు వారి కొరడాలతో ఎలా కొట్టబడ్డానికి అప్పగించబడ్డారో జ్ఞాపకం చేసుకోవడానికి పిలాత్ అంటాడు, మీ ట్రెడిషన్ ప్రకారము మీరు ఏం చేయాలి, కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెట్టేసిందంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోలే. దాన్ని అప్లై చేశారు. మళ్ళీ ఏం చేశారండి, కొరడా దెబ్బలతో పాటు మళ్ళీ సిలువేయమని ప్రకటించారు. అయితే బాగా గమనించండి, వాస్తవంగా యూదా సాంప్రదాయం ప్రకారము 1 తక్కువ 40 అంటే 39 కంటే ఎక్కువ కొట్టొద్దండి. 39 కంటే ఎక్కువ కొట్టొద్దు. అయితే యూదులంటే రోమీలకు పడదు. రోమన్ సోల్జర్స్కి ఎంత కోపం అంటే యూదులు ఏది చెప్తే దానికి అగెన్స్ట్ చేస్తారంటండి. ఇప్పుడు 1 తక్కువ 40 దాటి కొట్టొద్దు అంటే వాళ్ళు కావాల్సుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. దేనికి అంటే మీరు 1 తక్కువ 40 కొట్టాలని మీ సాంప్రదాయం మేము ఫాలో అయినట్లు. కాబట్టి మీరెవరు, మా కింద పనులు, మేమేంది మీ మాటినేదే. కాబట్టి ఏం చేస్తున్నాండి, ఇష్టం వచ్చినట్టు చారలుగా దున్నుతూ ఉంటే ఒకసారి వీడియో దృశ్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. అక్కడ ఒక్కసారి ఆ యొక్క కొరడను చూస్తే ఆ కొరడ కొనల్లో
ఆ మాంసపు ముద్ద ఎట్లా లాగబడతా ఉందో ఒక్కసారి చూడడానికి ప్రయత్నిస్తాం. బహుశా మనకు కొంతమంది తట్టుకోలేకపోవచ్చు ఇది, కానీ ఇది వాస్తవం. ఇది చాలా తక్కువ చూపించారు. ఎందుకు తక్కువ చూపించారో నేను చెప్తాను, ఒకసారి ఆలోచించండి. వెనకల ఈపులో యేసుప్రభుకి ఎన్ని ఎముకలు ఉన్నాయి లెక్క పెట్టగలమా అండి? ఈ వీడియో చూస్తే లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. అంటే చూపించింది ఎక్కువనా తక్కువనా? చెప్పండి అండి. తక్కువనే. యేసుప్రభు అంటారు, నా వీపులో నా ఎముకలు ఎన్ని ఉన్నాయో నా శరీరం అంతా కూడా నాకేమవుతున్నాయి? కనిపిస్తున్నాయి. ఐ కెన్ సీ మై బోన్స్. అంటే మాంసం ఏమైంది? లాగివేయబడింది. అంత భయంకరమైన నరక యాతన గుండా ప్రభు ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా? ఈరోజు చాలామంది క్రైస్తవులకి సత్యం తెలియదు. ఇది తెలిస్తే ఇంకా పాప క్షమాపణ నాకు పొందలేదని ఇంకా ఈరోజు కన్ఫ్యూషన్లో కొనసాగించడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు మాంసపు ముద్దగా ఏమైందండి? దున్నబడుతున్నారు. ఆ ఫ్లాజెల్లం కిందట బాగా గమనించండి, యూదులు ఏం చేస్తారు, ఆ యొక్క రోమిలు ఏం చేస్తారంటే ఆ లెదర్ రాడ్స్ని పెట్టి, లెదర్ స్ట్రాండ్స్ని పెట్టి దాని ఎండింగ్లో గాజు పీసులు వేస్తారట. గాజు పీసులు వేసి అది సరిపోదన్నట్లు ఒక గొర్రె ఎముకను దాన్ని కట్ చేసి, షార్ప్ కట్ చేసి దానిలో ఇన్సర్ట్ చేస్తారంట. చేసి ఇప్పుడు దాని కొనలు చూడండి, ఆ కొనలు, ఆ రాడ్స్ అంతా కూడా లెదర్ ఎండ్స్ కూడా వాటికి ఆ యొక్క షీప్ బోన్, ఆ పెనిట్రేటింగ్ షేప్ని కట్ చేసి పెట్టి తీసుకొచ్చి ఒక్కసారి కొట్టి, అది చూడండి, ఒకసారి చూడండి, ఆ కొరడాను ఒకసారి చూడండి. జులిపించడానికి ముందు ఆ కొరడాని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కొరడాతో నేను కొట్టబోతున్నాము అని చెప్పి తీసుకొని ఆ కొరడ తీసి మాంసం కొట్టి దాన్ని ఏం చేస్తున్న తర్వాత, కొట్టిన తర్వాత లోపల స్టక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాండి? దున్నినట్టు దాన్ని లాగుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించి, యేసుప్రభు వారు ఇంత భయంకరమైన నరక యాతన ఎందుకు అనుభవించాలి? వై? యేసుప్రభు వారు ఎందుకు దున్నబడాలి? ఎందుకు చారలుగా దున్నబడాలి? ఎందుకు మాంసం ముందుగా అప్పగించుకోవాలి? ఒకసారి ఆలోచిస్తే, నేను దప్పికొనుచున్నానని ఎందుకు అనాలి? బైబిల్ రాస్తుంది. ఎందుకు దప్పిగన్నాడు తెలుసా దేవుడు? అప్పుడు ఏమి ఇచ్చారంట? తెచ్చి చేదు తెచ్చి ఇచ్చారు. రక్తమంతా కారిపోవాలి ప్రవచనం ప్రకారము. దానికి మాంసం దున్నబడాలి. ఈ యొక్క ఎముకలు కనిపించాలి. అంటే మాంసం అంతా కూడా గుర్తు తెలియని వ్యక్తిగా లాగివేయబడాలి. ఇంత నరకయాతన అనుభవించాలి. ఈ వేదనంతా తండ్రి దేవుడు చూడలేక చీకటి అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు వారు దున్నబడుతున్నప్పుడు ఎముకలన్నీ కూడా లెక్కబెట్టే పరిస్థితుల్లో దాన్ని శరీరం అంతా చారలుగా ఏం చేశారండి? దున్నడం ఆరంభించారు. ప్రియ సోదరి సోదరు, అర్థమవుతుందా క్రీస్తు ప్రేమ నీకు? మత్తయి సువార్త 27:36 ఒక మాట రాస్తుంది. మత్తయి సువార్త 27:36 ఒక మాట చూస్తే, ఆ భయంకరమైన నరక యాతన తీసుకెళ్ళి తలని వేసి ఒత్తుతున్నప్పుడు ఆ ఎముకలు తట్టుకోలేని వేదనకి యేసుప్రభువారు ఆ గాయాన్ని అనుభవిస్తున్న సందర్భంలో అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి. 30 చూడండి, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27:30. ఇప్పుడు ఆయన దానితో ఆయనను తల మీద కొట్టిరి అని. ఇప్పుడు ఏం చేశారంటే అండి, ఆ ముళ్ళ కిరీటం తీసి పైన వేసి కొట్టారట. కొట్టేసరికి ఫేషియల్ నర్వ్ పొడుచుకోపోయింది. ఆ పెయిన్ గుండా ప్రభువారు నరక యాతన అనుభవిస్తూ ఉంటే ఎందుకని ఒక్కసారి డౌట్ వచ్చిందా నీకు? ఎందుకు డౌట్ వచ్చిందా? ఈరోజు ఎందుకంటే ఇంకా ఆధ్యాత్మిక స్వస్థత అనుభవించట్లేదు నువ్వు? ఎందుకు ఇంకా నామకార్థ క్రైస్తవంలోనే కొనసాగుతున్నావు? ఎందుకు దేవుని కల్వరిశిలో త్యాగం నీ జీవితాన్ని ఎందుకు మార్చట్లేదంటే కారణం ఇదే. యెషయా గ్రంథం 53 బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 53 verse 5 and 6, 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 53 5-6 అందరం కలిసి చదువుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాట, అందరం కలిసి చదువుకుందాం. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానం శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బలు దేని కొరకు అండి? మన స్వస్థత కొరకు. ఈరోజు ఎంతమందికి ఈ మాట అర్థమైందని ఒకసారి చేయొద్దండి. ఈరోజు నీకు స్వస్థత కావాలి అంటే, నీ ఆధ్యాత్మిక స్వస్థత కావాలంటే, ఇంకా మానసిక గాయంలో స్టక్ అయిపోయాను, అయ్యా నేను బయటకు రాలేను, నాకు ఎవరన్నా బాగు చేస్తే బాగుండని ఈరోజు ప్రశ్నల మధ్యలో వచ్చావా? ప్రభు అంటాడు, నేను గాయపరచబడిందే, నేను దెబ్బలు అనుభవించిందే, నేను పొందిన దెబ్బలే మీకేంటట? స్వస్థత. ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత. ప్రభు దెబ్బలు పొందింది దేనికండి? గట్టిగా చెప్పండి. మనల్ని స్వస్థపరచడానికి. నిజంగా ఈ మాట నమ్మగలిగితే ఈరోజు గుడ్ ఫ్రైడే నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళడానికి వీలు లేదండి. దేవుని యొక్క స్వస్థతను అనుభవించి వెళ్తావు. ఆ దెబ్బల వల్ల అనుభవించిన గాయము, దేవుడు ప్రతి గాయము నిన్ను స్వస్థపరచడానికే దేవుడు రక్తాన్ని కార్చాడు. మాంసబుద్ధగా దున్నబడిందే నిన్ను ఏం చేయడానికి? పవిత్రునిగా చేయడానికి, నీ శాపమును కొట్టివేయడానికి. ఆ భయంకరమైన వేదన గుండా ప్రభు వెళ్తూ తట్టుకోలేని ఆ రక్తమంతా బ్లడ్ లాస్ అయిపోయి, తల నుంచి ఫేషియల్ నర్వ్ కట్ అయిపోయి, వెనుకల అద్భుతమైన సత్యం ఏంటంటే ఏ ఎముక కూడా విరగలేదండి. దేవుని యొక్క ప్రవచనం ప్రకారం ఎముక విరగకూడదు, కానీ ఎముకలన్నీ కూడా
కనిపించాలి. సో మాంసం అంతా ఏమైందంటే దున్ని వేయబడి లాగివేయబడిన ఇంత భయంకరమైన శిలువకు ప్రభు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆఖరిగా ఆ దున్నబడిన ఆ సందర్భంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏం తెలుసా అండి? చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో 6వ మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పెయిన్లో నుండి, ఆ వేదనలో నుండి ఆఖరి మాటలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. యోహాను సువార్త 19:30, 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. లాస్ట్కి ఆ మాట చెప్పి ఏమన్నాడు తెలుసా అండి? తల వంచి ఆత్మను అప్పగించక ముందు ఒక మాట అన్నాడు, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ మాట జాగ్రత్తగా వినాల్సి మనం చేస్తాం. గ్రీక్ పదం దీని ఏం తెలుసా అండి? టెటలాస్టాయ్, అంటే పెయిడ్ ఇన్ ఫుల్. మొత్తం ఏమేమి క్రయధనము చెల్లించాలో మొత్తం అంతా ఏమైంది? పెయిడ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఫినిష్డ్. ఏమేమి పే చేయబడింది అంటే, బాగా వినండి, నీ పాపం గురించిన ప్రాయశ్చిత్తము, భూత వర్తమాన భవిష్యత్తు పాపముల యొక్క శిక్ష అంతటి దేవుడు ఏం చేశాడు? కట్టేశాడు. ఈరోజు చాలామందికి ఇంకా అపరాధ వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. రక్షించబడిన వాళ్ళు కూడా దేవుని క్షమించాడో లేదో. ఒక చిన్న పొరపాటు తప్పు జరిగిన వెంటనే ప్రభుని క్షమాపణ అడిగిన తర్వాత మళ్ళీ డౌట్, మళ్ళీ 10 సార్లు క్షమాపణ, మళ్ళీ క్షమాపణ. అపరాధ భావనతో చాలామంది, ముఖ్యంగా మానసిక శాస్త్రవేత్త ఈ మాట చెప్పాలి, గిల్ట్ ఫీలింగ్తో తట్టుకోలేక కండెమ్మింగ్ స్పిరిట్లో అపవాదం వచ్చి అంటాడు, నీ పాపంలో దేవుడు క్షమించలే, నీ పాపంలో దేవుడు క్షమించలే. మాటి వాడు ఏం చేస్తాడండి? దోషారోపణ మనస్సాక్షి తీసుకొచ్చి, అపరాధ భావన, గిల్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి, నువ్వు యేసు ప్రభు రక్త ప్రోక్షణ కిందకి వచ్చిన తర్వాత కూడా అపవాది మాటికి ఏం చేస్తాడండి? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాదికి నచ్చని పదమే ఇది. ఏంటంటే ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్, సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ మాట సాతానుకు నచ్చదు. ఈ మాట క్రైస్తవ ప్రపంచం కాదు కదా, దేవుని బిడ్డలు అర్థం చేసుకోకుండా అడ్డుపడతాడు. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే వాడి పని సాగదు. ఎందుకంటే ప్రభువారు ఒక్కసారి నీ పాపం గురించి, భూత వర్తమాన భవిష్యత్ పాపములు అన్నిటి గురించి ఒకేసారి క్రయధనము చెల్లించేశాడు. ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్. ఒక్కసారి పే చేస్తే మళ్ళీ అదే పేమెంట్ మళ్ళీ ఒకసారి పే చేస్తామండి? చెప్పండి. మీరు ఒక్కసారి పే చేశారు, కరెంటు బిల్లు ఈ మంత్ కట్టారండి, ఏప్రిల్ మంత్ కరెంటు బిల్లు కట్టారు, మళ్ళీ ఏప్రిల్ మంత్ కరెంటు బిల్లు కడతావా? కట్టు అని ఎవరన్నా ఫోర్స్ చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? త్వర చెప్పండి. కట్టేశానంటావు. ఇంకా ఫోర్స్ చేస్తే అప్పుడు నువ్వు ఏం చూపిస్తావు? త్వర చెప్పండి. రిసీప్ట్ చూపించి, స్టాప్ యువర్ ఫోర్సింగ్ నాన్ సెన్స్, ఐ హావ్ ఆల్రెడీ పెయిడ్ అంటారా లేదా? ఈరోజు దోషారోపణ భావంతో ఇంకా బాధపడుతున్నావు అంటే కారణం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు ఆల్రెడీ కట్టేసిన రిసిప్ట్ని, దాని విలువని, దాని అర్థాన్ని ఇంకా నువ్వు అర్థం చేసుకోలే. ఈ రోజు నుంచి ఎవ్వరు దోషారోపణ మనస్సాక్షి ఒకసారి పశ్చాత్తాపడితే, ఒకసారి ప్రభు రక్తప్రోషణకి వస్తే, ఆ రోజుతో అపరాధ భావన నిశ్శబ్దమైపోవాలంతే. అది ఇంకా శబ్దం చేస్తుందంటే అర్థం ఏంటంటే, రిసిప్ట్ వాల్యూ మీకు తెలియదని. ఏంటా రిసిప్ట్? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. ఏం సమాప్తమైంది ప్రభు అంటే, నీ భూత వర్తమాన భవిష్యత్తు పాపల నుంచి కావాల్సిన శిక్ష అంతా నేనేం చేశాను? కట్టేశాను, ఇంకా అయిపోయింది. అవునా ప్రభా? అర్థమైంది తెలుసా అండి? చాలాసార్లు కంప్లీట్గా పర్మనెంట్గా దేవుడు కట్టేశాడని తెలిసిన తర్వాత కూడా నువ్వు సగం క్షమించబడ్డావు అని అనుకుంటున్నట్టు అర్థమైంది తెలుసా? ప్రభా, నువ్వు సఫర్ అయ్యావు, అది నాకు చాలలేదు, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకు నాకు చాలలేదంటే, నువ్వు సఫర్ అయింది కొంతమంది పాపం గురించే, నా పాపం గురించి కాదు అన్నట్టు అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు దేవుని సాక్రిఫైస్ అర్థం చేసుకోలేదు కాబట్టే అప్పుడు ఏమంటావు తెలుసా? ప్రభా, నువ్వు ఫినిష్డ్ అన్నావు కానీ నా పాపం ఇంకా ఫినిష్ కాలే ప్రభా అంటే అర్థం ఏంటంటే, ఆయన మాట నువ్వు ఇంకా చెప్పాలి, డౌట్ పడుతున్నావు అని. అవిశ్వాసం ఏందండి? విశ్వాసం కానిది ఏంటి? చాలా తెలియపర్లు. విశ్వాసం కాంది అవిశ్వాసం, అవిశ్వాసం కాంది విశ్వాసం, విశ్వాసం కాంది అవిశ్వాసమే. విశ్వాసం కాంది ఏంటంటే పాపము. వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. అంటే అర్థం ఏంటంటే, ప్రభా నువ్వు త్యాగం చేసావు కానీ, నువ్వు ఫినిష్డ్ అన్నావు కానీ, నా పాపంకి అయితే ఫినిష్ చేయలేదు నువ్వు ఇంకా అని. అంటే ఆయన క్రయధనాన్ని నువ్వేం చేస్తున్నట్టు? తక్కువ అంచనా వేస్తున్నట్టు. రెండో మాట చెప్తాను. ఒక్కసారి యేసు ప్రభు వచ్చి క్రయధనం చెల్లించాడంటే
ధర్మశాస్త్రము ఫినిష్ అని. మళ్ళీ ధర్మశాస్త్రం భారం ఎత్తుకొని మోయాల్సిన అవసరం లేదండి. కొంతమంది మళ్ళీ తీసుకెళ్తారు బ్యాక్కి, మోయలేని భారాలు పెడతారు ఫరిసీయులు కొంతమంది. యేసుప్రభువారు ఫినిష్డ్ అంటే దానికి ఏమైంది త్వరగా చెప్పాలి, ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఎవరిని వచ్చి ధర్మశాస్త్రం లోడ్ పెట్టాను పైన, అప్పుడు ఏం చెప్పాలి? హలో, గుడ్ ఫ్రైడే 6వ మాట ఏంటి? ఫినిష్, స్టోరీ అయిపోయింది. నా ప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రం కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నా ప్రభు ఏం చేశాడు? కట్టేశాడు. నన్ను ధర్మశాస్త్రం ఏం చేశాడు? విడిపించాడు. మరి దేని కిందకు వచ్చావు నువ్వు? కృప కిందకు వచ్చాను. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటాడు, దేవునికి ఎప్పుడైతే కల్వరిలో ఫినిష్డ్ అన్నాడో, బైబిల్లో జ్ఞాపకం చేయడం మాట ఏంటంటే, జనరేషనల్ కర్సెస్, తరతరాల పాపం కూడా ఏమైందంటండి? పెయిడ్ ఇన్ ఫుల్. మొత్తం ఏం చేశాడు దేవుడు? పే చేసేసాడు. అంటే తరతరాల పాపములు కానీ, తరతరాల శాపం కానీ నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ పరిచర్లో కానీ, నీ వ్యాపారం కానీ రావడానికి వీలు లేదా? వచ్చిందంటే అర్థం ఏంటి? వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఆయన చేసిన కార్యాన్ని నువ్వు నమ్మట్లేదు. ఒక్కసారి ప్రభు పెయిడ్ అంటే దానికి స్టోరీ ఏమైందండి? అయిపోయింది. ముళ్ళ కిరీటం పెట్టించుకుందే నీ శాపాన్ని ఏం చేయడానికి? తొలగించడం. కొందరు అంటారు, అండి మీకండి ఆ శాపం ఉందండి, ఆ ఇంట్లో అండి ఆ శాపం ఉందండి, మీ బాబు ఆ రోజు పుట్టాడు కదా, అమావాస్య ఆ రోజు శాపం ఉందండి అని. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు ఏం చెప్పాలండి? కరెక్టే అండి మీరు చెప్పింది, నేను కూడా వాక్యం సరిగ్గా ఎక్కించుకోలేదండి, గుడ్ ఫ్రైడే అంటే మాకు ఓన్లీ నామకార్థంగా వెళ్ళి అలా పాట పాడి వస్తామండి అంటారా? ఏం చెప్పాలి? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయింది, అంతే. ధర్మశాస్త్రం యొక్క శాపము నా మీద పనిచేయడానికి వీలు లేదు. బిలాం అంటాడు ఒక మాట, సియోన్లో, ఇశ్రాయేల్లో ఏ శకునము పని చెయ్యదో. ఎందుకు శకునం పని చేయదు వాళ్ళకంటే? రాజు యొక్క జయధ్వని వారి మధ్యలో ఉన్నదే, బలి అర్పణ వారి మధ్యలో ఉన్నది. తెలుసా అండి? శాపము రాకుండా బలి అర్పిస్తారు తెలుసా? ఉగ్రత రాకుండా బలి అర్పిస్తారు. పాత నిబంధనలో 5 రకాల బలులు ఉన్నాయి. ఉదయకాలం 6 గంటలకు బలి స్టార్ట్ అవుతుంది తెలుసా? 6 గంటలకు బలి స్టార్ట్ అయ్యేదాన్ని దహన బలి అంటారు, బర్ంట్ ఆఫరింగ్ అని. ఆ బర్ంట్ ఆఫరింగ్ దహన బలిలో యాజకుడు వచ్చి దాన్ని పొడిచినప్పుడు దాంట్లో ఏ నిష్కలంకం కానీ, ఏ మచ్చ కానీ ఏది ఉండడానికి వీల్లేదు. ఇట్ షుడ్ బి అ స్పాట్లెస్ సాక్రిఫైస్. అప్పుడు అప్రూవ్ చేస్తాడు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి దాన్ని దహిస్తుంది. దహించిందంటే అర్థం ఏంటంటే శాపము నీకు రాదు అని అర్థం. అర్థమేలా ఒకసారి చేస్తాడు. అందుకొరకు 6 గంటలకు ఏం జరిగింది తెలుసా? యేసుప్రభు కూడా దహన బలిగా అర్పించుకున్నాడు. మీరు అనొచ్చు, దహన బలి 6 గంటలకు ఏమైందని? 6 గంటలకు యేసుప్రభు వారు పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు ఒకటే మాట అన్నాడు, ఈయనలో ఏ పాపము లేదో. డిక్లరేషన్ వచ్చిందా? అంటే అర్థం ఏంటి? దహన బలిగా తన్ను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. దాసుని స్వరూపం తన్ను తాను అర్పించుకున్నాడు. ఫిలిప్పీ 2:8 ప్రకారము యేసు క్రీస్తు వారు మరణమగునంతగా తన్ను తాను దాసునిగా అప్పగించుకొని బలి అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2:8. ఫిలిప్పీ 2:8 త్వరగా చదువుకుందాం, త్వరలో ముగించుకుందాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 8 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను. రెండవదిగా 6 గంటలకు స్టార్ట్ అయిపోయిన ఆ నైవేద్య ధూప అర్పణ కాస్త ప్రతిరోజు యాజక ధర్మం ప్రకారము శాపం నుంచి నివృత్తి కలగాలి అంటే, ఉగ్రత నుంచి నివృత్తి కలగాలంటే రెండవ అర్పణగా 9 గంటలకు 9 o'clock ఆఫరింగ్ అంటారు. జాగ్రత్త వినండి, 9 o'clock ఆఫరింగ్లో మీల్ ఆఫరింగ్ అంటారు. దాన్ని నైవేద్యార్పణము అంటారు. నైవేద్యార్పణము తంచనగా 9 గంటలకు వెంటనే స్టార్ట్ అవ్వాలి. నైవేద్యార్పణం స్టార్ట్ అవ్వాలంటే గోధుమ పిండిగా మార్చబడాలి, తుత్తునీయలుగా చేయబడాలి, అందులో నూనెను కలపాలి. ఇవన్నీ ఎక్కడున్నాయని ఆలోచిస్తే లేవి కాండము 2వ అధ్యాయం 9వ వచనంలో నైవేద్యార్పణ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సమయ హద్దుబాట్లు బట్టి ముందుకెళ్ళాలని ఆశపడతా ఉన్నా. ఇప్పుడు ఎప్పుడైతే గోధుమను తీసుకున్నప్పుడు దాన్ని దుల్లగొట్టి దాన్ని పిండిగా చేసి ఫైన్ ఫ్లార్గా, అంటే చాలా సున్నితమైన ఆ పిండిగా మార్చడానికి అది దంచబడాలి. 9 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి అన్యాయపు తీర్పు అప్పగించబడి కొరడాలు జులిపించడం ఆరంభించబడింది. క్రీస్తు ప్రభువారు దంచబడ్డానికి అప్పగించబడ్డాడు. ఇప్పుడు ఆ నైవేద్యార్పణలో గోధుమ పిండిలో ఏం కలపాలట? లేవికాండం 2వ అధ్యాయం 9వ వచనం తర్వాత చూస్తే నూనెను కలపాలి. దాంట్లో ఏ పులిసిన పిండి ఉండడానికి వీలు లేదు. పులిసిన పిండి అంటే పాపం ఉండడానికి వీలు లేదు. అందుకొరకు యేసు ప్రభువు సాక్ష్యం చెప్పబడింది, ఈయన పరిశుద్ధుడు, ఈయనలో ఏ పాపము
లేదు అని. బలిపీఠం మీద అప్పగించబడే ఆ యొక్క నైవేద్యార్పణము సువాసన హోమముగా తండ్రి సంతోషపడతాడు. అదే జరిగింది. తండ్రి కుమారుడు యొక్క త్యాగాన్ని బట్టి పరలోకం ఏమైంది? సంతోషించబడింది. దున్నబడుతున్నాడు, నలగొట్టబడుతున్నాడు, మాంస ముద్దగా అప్పగించుకున్నాడు. ఒకసారి ఈ యొక్క దృశ్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. గోధుమ గింజలు కాస్త భూమిలో పడకపోతే తిరిగి అవి ఫలించవని ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు. గోధుమ గింజ అది భూమిలో చావకపోతే బహుగా ఫలించదు. అంటే అర్థం ఏంటి? ఏసయ్యా నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికంటే, యేసుప్రభు అంటారు నేను గోధుమ గింజని. అదేంటయ్యా నువ్వు యేసుక్రీస్తు వారు దేవుడివి కదా అంటే ప్రభు అంటాడు నేను దేవుణ్ణే, కానీ మనుషుల పాప పరిహారార్థ బలిగా నేను నైవేద్యార్పణముగా అర్పించబడ్డానికి గోధుమ గింజగా ఏం కావాలి? దంచబడాలి, నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. అంటే ఈ యొక్క గోధుమ గింజ ఏమవుతుంది? ఫైన్ ఫ్లోర్గా మార్చబడుతుంది. నేను కూడా అలా అప్పగించుకోవడానికి తండ్రి ఇష్టపడ్డాడు. స్వరూపమైన సొగసని లేనివాడిగా అర్పించుకున్నాడు. పానార్పణంగా క్రీస్తు వారు పోయబడ్డాడు. 9 గంటలకు ఆ స్టోరీకి దేవుడు వచ్చాడు. దేవుడు నైవేద్యార్పణముగా తండ్రి సంతోషపడము ఆరంభించాడు. ఎగ్జాక్ట్గా 9 నుంచి 12 గంటల వరకు వచ్చేసరికి 12 గంటలకు పాత నిబంధన ప్రకారము వాస్తవంగా చూస్తే నైవేద్యార్పణము ఇచ్చింది 9 గంటలకు. 12 గంటలకు సమాధాన బలి ఇవ్వాలి, పీస్ ఆఫరింగ్స్ ఇవ్వకపోతే ఉగ్రతకి దేవుని ఆశీర్వాదం మధ్యలో పొంతన ఉండదు. దేవునికి మానవునికి మధ్యలో అనుసంధానం జరగదు. అంటే మనిషి యొక్క మనస్సాక్షికి మధ్యలో సమాధానం జరగదు. కాబట్టి మధ్యలో ఏం జరగాలి? పీస్, సమాధాన పరచబడాలి. అంటే ఏం అర్పించాలి? సమాధాన బలి, పీస్ ఆఫరింగ్ అర్పించాలి. సమాధాన బలి అర్పించడానికి కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభువు వారు ఎగ్జాక్ట్గా 12 గంటల సమయంలో ఆ భయంకరమైన నరక యాతన అనుభవించక మునుపు చీకటి అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడు చీకటి అయిపోయాడు. ఎందుకు చీకటి అయిపోయిందంటే సమాధానారమైన శిక్ష ఆయన మీద మోపబడింది. చూడండి కొలస్సీ 1:20, 20 and 21 కలిసి చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-27 కలిసి చదువు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని తండ్రికి అభిష్టమైన సమాధానపరచడం ఇష్టం. అంటే ఇదంతా జరిగిందండి గుడ్ ఫ్రైడే రోజు. ఒక్కొక్క గంటలో 12 o'clockకి సమాధాన బలిగా దేవుడు అప్పగించుకున్నాడు. తండ్రికి ఇష్టమైందంట. 2 కొరింథీ 5:21 ఎందుకు ఇష్టమైందంటే కుమారుడు ఎందుకు మొత్తున్నాడంటే సమాధానమైన శిక్ష. 2 Corinthians 5:21 5:21 ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో అనుసంధానం జరిగింది. మానవునికి మనస్సాక్షికి మధ్యలో సంధి కూర్చబడింది. యూదులేతలకు మధ్యలో ఏం జరిగింది? సంధి కూర్చబడింది. ఉభయులను దేవుడు ఏం చేశాడు? ఐక్యపరిచాడు. ద క్రాస్ has broken the distance between man and God, between man and man's conscience, and between people. మనుషుల మధ్యలో సంధి కూర్చింది. ఉభయులను ఏం చేసింది? ఐక్యపరిచింది. దేవునితో మనిషిని ఏం చేసింది? కలిపింది. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్గా న్యూస్ వచ్చింది. దేవాలయం యొక్క తెర ఏమైందట? అడ్డుగా చినిగింది. పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఏమైందంటే ధారాళమైన ప్రవేశం వచ్చింది. మ్యాన్ కెన్ గో ఇన్ టు ద హోలియెస్ట్ ఆఫ్ ద హోలీస్. ఎందుకయ్యా? కారణం అంటే దేవుడు సమాధాన బలిగా ఏమయ్యాడు? అర్పించుకున్నాడా. ఈరోజు ప్రతి పరిశుద్ధ స్థలంలో నేరుగా వెళ్ళడానికి ఆయన రక్తమును చేయబోని ధైర్యముతో కృపా సింహాసనం వెళ్ళుటకు దేవుడు అట్టి కృపను అందరికీ దయచేయనుగాక. 12 గంటలకు ఏం జరిగింది? పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. ఇప్పుడు 3:30 అంటే సుమారు 3 గంటల సమయంలో ప్రభు ప్రాణం అర్పించుకుంటున్న సమయంలో అపరాధ బలిగా, సిన్ ఆఫరింగ్గా దేవుడు తను అర్పించుకున్నాడు. ఒక మాటలో ఆ సిన్ ఆఫరింగ్ వచ్చేసరికి వెంటనే ఆ యొక్క పాత నిబంధన ప్రకారం 6 గంటల సమయంలో ట్రెస్పాస్ ఆఫరింగ్ కూడా ఇచ్చేస్తారు. అపరాధ పరిహారార్థ బలి 2 అయిపోతుంది. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసడానికి సిన్ ఆఫరింగ్, ఇతరుల వ్యతిరేకంగా పాపం చేసడానికి ట్రెస్పాస్ ఆఫరింగ్, అంటే రూల్ని వైలేట్ చేశారని. అప్పుడు రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఆ మనిషి వెళ్ళి ఆ శిక్ష భరించాలి. పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. ఇప్పుడు వెళ్ళి దేవుడు ఇంకొకరి సమాధిలో వెళ్ళాడు. అందుకొరకే యేసుప్రభువు వారు సాయంత్రం 6 గంటలకల్లా గుడ్ ఫ్రైడే రోజు హీ వాజ్ లేడ్ ఇన్ ద టూంబ్. ఎవరి సమాధిలో? అరిమత్తయి యోసేపు సమాధి. అంటే రీప్లేస్మెంట్గా యేసుప్రభువు వారు తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అన్ని బలులు, ఒక మాటలో చెప్పాలంటే అన్ని బలులు ఉదయకాలం నుండి సాయంకాలం, ఉదయకాలం 6 నుండి సాయంకాలం 6 లోపల అన్ని బలులు ఏమైనండి? సమాప్తం అయిపోయింది. ఒక మాట చెప్తానండి, సాయంకాలం బలులు అయిపోయినాయంటే ఆ వ్యక్తి
శాపము నుండి, పాపము నుండి, ఉగ్రత నుండి, వేదన నుండి, టార్మెంట్ నుండి ఏమైపోతాడు తెలుసా? డెలివరెన్స్ పొందుతాడు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, అద్భుతమైన ప్రవచన వాక్యం, టైమింగ్తో పాటు ఫుల్ఫిల్ అయింది. ఈ మాట చెప్పి ముగిస్తాను. దానియేలు 9:21-24. డానియల్ చాప్టర్ 9 verse 21 and 24. చూడండి, ఎగ్జాక్ట్గా 70 వారాల ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడుతుందని చెప్పబడిందో ఒక్కసారి చదువుకుందాం, ముగించుకుందాం. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనం చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చాలండి. సాయంకాలం బలి అయ్యేదాకా, బాగా వినండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. సాయంకాలం బలి అయ్యేదాకా గాబ్రియేలు దానియేలుని ముట్టలేకపోయాడు. లోతైన అర్థం ఏంటంటే, పరలోకపు దర్శనం, పరలోకపు ఆశీర్వాదం, దేవునికి మనిషికి మధ్యలో అనుసంధానము సమాధానపరచబడకపోతే గబ్రియేలు వచ్చి దానియేలుని తాకడానికి వీలు లేదు. ఎప్పుడు తాకాడు? సాయంత్రపు బలి అర్పించు సమయమున. బాగా వినండి, సాయంత్రపు బలి అర్పించు సమయం అంటే 5 అర్పణలు ఏమైపోయాయి? అప్పటికల్లా క్లోజ్ అయిపోయాయి. నౌ యు ఆర్ ఎలిజిబుల్ to see the revelation. Now you are eligible for the heavenly visitation. Now you are eligible for the blessing to come upon you. Now you are eligible for the revelation to be fulfilled. ఒక మాటలో చెప్పాలంటే, సాయంకాలపు బలి అర్పణ అయిపోయింది అంటే ఇక దేవుడు మానవుడు కలుసుకోవచ్చు. మానవుని దూరం చేసిన పాపము రూపుమాపబడింది. మానవుని మనస్సాక్షి, మనిషి రెండు సమాధానపరచబడ్డాయి. ఉభయులు ఐక్యపరచబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే, పాప పరిహారార్థ అపరాధ బలి ఒక్కసారే ముగించబడింది. అదే జరిగింది సాయంకాలపు సమయమున. అదే బైబిల్ రాస్తుంది. 470 వారాలు, 70 వీక్స్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే, ఒకవేళ వారం దినానికి ఒక సంవత్సరం చొప్పున లెక్కేసుకుంటే ఎగ్జాక్ట్గా 490 సంవత్సరాలు ముగుస్తాయి. 490 సంవత్సరాలు దూత సాయంకాల నైవేద్యం పొందిన వెంటనే ఆయన తాకినప్పుడు టైం స్టార్ట్ అయితే యేసుప్రభువు వారు కల్వరిశిలలో ప్రాణం అర్పించి సమాధులు పెట్టబడ్డానికి మధ్యలో ఎగ్జాక్ట్గా 490 ఇయర్స్. మెస్సయ్య ప్రవచనం 490 సంవత్సరాలు సాయంకాల నైవేద్యంలో ఏమైందండి? ముగిసింది. ఒక మాటలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అన్నాడు, పేడ్ ఇన్ ఫుల్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓ దానియేలు, నీ శాపము తొలగించబడింది. ఓ మానవాళి, నీ ఉగ్రత పేడ్ ఇన్ ఫుల్, సమాప్తమైంది. అయ్యా, నా పాపములకు పరిష్కారం పేడ్ ఇన్ ఫుల్, సమాప్తం అయిపోయింది. అయ్యా, శాపములు సమాప్తం అయిపోయి, తరతరాల ఉగ్రత సమాప్తం అయిపోయింది. అయ్యా, మానవుని యొక్క భారము సమాప్తం అయిపోయింది. మానవుని యొక్క అసమాధానము సమాప్తం అయిపోయింది. మనిషికి దేవునికి మధ్యలో ఉన్న దూరము రూపుమాపబడింది. మనిషికి దేవుని మధ్యలో ఉన్న ఒంటరితనం తొలగించబడింది. మ్యాన్ కెన్ నో లాంగర్ బీ సఫరింగ్ అలోన్ అండ్ మ్యాన్ కెన్ నో లాంగర్ సఫర్ రిజెక్షన్. అవంతా నేను అనుభవించాను. కల్వరిశిలలో ఒంటరివాడిని అయిపోయానయ్యా, నా తండ్రి నాతో ఉన్నాడు, అది చాలని ఎన్నోసార్లు సగర్వంగా చెప్పుకున్నాను. కానీ ఒక్కొక్కరు ఆ యొక్క మేడగదిలో ఎప్పుడైతే ఆఖరి లాస్ట్ సఫర్ అప్పుడు అందరూ ఉన్నారు, 12 మంది ఉన్నారు. గెత్సెమనే తోటకు వస్తే 11 మంది అయిపోయారు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. గెత్సెమనే తోట నుంచి లోపలికి వస్తే 3 మాత్రమే వచ్చారు. ఆ 3 కూడా మధ్యలో ఆగిపోయారు. శిష్యులందరూ నన్ను విడిచి పారిపోయి, అయినా తట్టుకున్నా, ఎందుకంటే తండ్రి నాతో పాటు ఉన్నాడు. అదే నా ధైర్యం. యోహాను సువార్త 16:32 అంటాడు, ఆయన నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. యోహాను సువార్త 8:29 అంటాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను చేయించున్నాను కనుక ఎల్లప్పుడూ నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదన్నాడు. ఏ ప్రభు నాతో ఉన్నాడని ధైర్యపరచబడితే, యేసుప్రభు కల్వరిశిలో ఆ 3 గంటల చీకటి సమయంలో చివరికి ఏ దేవుడు నాతో ఉన్నాడో, ఏ తండ్రి నాతో ఉన్నాడో, ఆయన ఒక్కడు నాతో ఉంటే చాలా నాశపడ్డాడో, ఆ వేదన నేను తట్టుకోలేని బాధపడుతూ వచ్చాడో, ఆఖరిగా యేసు క్రీస్తు ప్రభు వారు తన తండ్రి కూడా ఏం చేశాడు? యేసు ప్రభు చేతిని విడిచిపెట్టేశాడు. ప్రభు అంటాడు, ఆ లోన్లీనెస్ నేను భరించాను. మానవుడు దేవుడు దూరం అయిపోయాడు, ఆ దూరాన్ని నేను భరించాను కనుక నీ బాధ ఏంటో నాకు తెలుసు. ఇక దూరానికి సమాప్తం, ఉగ్రతకు సమాప్తం, మనిషిని దేవుని దూరం చేసిన పాపానికి సమాప్తం, క్రయధనము సమాప్తం, ఇంకో మాటలో శాపము సమాప్తం, ఒక మాటలో సమస్త పరలోక ఆశీర్వాదాలకు తెర తెరుస్తూ ఇది సమాప్తమైందని కల్వరిశిలో దేవుడు పొలికేక, గర్జన, ఒక మాట చెప్పాలంటే వార్ క్రై ఆఫ్ అ ఫినిషింగ్ క్రై దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ ఇట్ ఈస్ డస్టెడ్ అండ్ గాడ్ హ్యాస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవారంలో దేవుడు సమస్తాన్ని ఏం చేశాడండి? ముగించేశాడు. మరి ముగించిన మనం ఏం చేయాలి? ప్రభు ఒక మాట అంటాడు, ముగించి ఆఖరి మాట రాస్తుంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఒక మాట చెప్పాలంటే తన ఆత్మని తండ్రి చేతికి యేసుప్రభు అప్పగించేదాకా ప్రాణం పోదండి. ఎందుకు తెలుసా? యేసుప్రభుని ఎవరు చంపలేరు.
ఆయన తన్నంతట తాను ఇస్తే తప్ప ఆత్మ వెళ్ళిపోదు. సో బైబిల్లో చూడండి, యేసు ప్రభు చనిపోయిన రాయబడలే, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ సరెండర్డ్ ఈ స్పిరిట్, ఆత్మను అప్పగించుకున్నాడు. నట్టేట్లో మధ్యలో ముంచిపోయి పారిపోలే, తండ్రి కార్యంతో ఆరంభించాడు, తండ్రి ప్రార్థనతో ఆరంభించాడు, తండ్రి చేతికి కార్యాన్ని ముగించి అప్పగించాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద ముగించి నేనేం చేశాను, ఘనపరిచితిని ప్రభువా అని అప్పగించిన పని నమ్మకంగా ముగించుకున్నాడు, తండ్రి చేతికి అప్పగించాడు. శ్రమానుభవంలో పాలిపంపులు పొందాడు. ఆ శ్రమ ద్వారా అద్భుతమైన దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడ్డాయి. సంకల్పం నెరవేర్చబడ ద్వారా దేవుని యొక్క మహిమ తనలారా చూస్తూ వచ్చాడు. అందుకొరకు యేసు ప్రభువారు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. గుడ్ ఫ్రైడేతో చరిత్ర ఆగిపోలే, ఆ త్యాగముతో దేవుని యొక్క పరిచర్య ఆగిపోలే, ఆ త్యాగంతోనే పరిచర్య ఏమైందండి, ఆరంభించబడింది. గుడ్ ఫ్రైడేతో ఎండ్ అయిపోతే వర్తమానం ముగించాల్సిన అవసరత, ఇంతదాకా చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. గుడ్ ఫ్రైడే తర్వాత ఏమొస్తుంది, పునరుద్ధాన దినం. గాడ్ స్టోరీ డిడ్ నాట్ ఎండ్ విత్ డెత్, ఇన్ఫ్యాక్ట్ గాడ్ స్టోరీ బిగాన్ విత్ డెత్. అన్నీ సమాప్తం చేసి ముగించేసి ఇప్పుడు ప్రభు అంటాడు, ఏం శుక్రవారం ఇది మీకు, ఏం శుక్రవారం, శుభ శుక్రవారం అయ్యా. అంటే మీరు ఏం చేయాలి, ఆనందించాలి. ఎందుకంటే నేను సమస్తం మీ పక్షమున మీ కార్యం అంతటిని ఏం చేశాను, నేను భరించి దాన్ని ఏం చేశాను, సమాప్తి చేశాను. కాబట్టి ఈరోజు ఆయన పొందిన దెబ్బలే మనకేంటండి, స్వస్థత. దానియేలు భక్తుడు అంటాడు, ఆ దినము నేను చూడాలని ఆశపడ్డాడు, కానీ దానియేలుకి దేవుడు అవకాశం ఇవ్వలేదండి. కానీ ఈరోజు దాన్ని నెరవేర్పుగా మన కళ్ళారా చూస్తున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, మనస్ఫూర్తిగా దేవుని కార్యమును మన జీవితంలో అప్లై చేసుకుందాం. ఈరోజు గుడ్ ఫ్రైడే అప్లై కాకపోతే వేస్ట్. ఒకవేళ కేవలం ఇది సమాప్తమని మాట వరుసకు చెప్తే సరిపోదు. ఈరోజు నీ హృదయంలో ఉన్న వేదన సమాప్తం అవ్వాలి, నీ హృదయంలో ఉన్న భారము సమాప్తం అవ్వాలి, నీ కన్నిటి వేదన సమాప్తం అవ్వాలి. శాపము నా ఇంటిని వేధిస్తుంది అంటే ఈరోజు సమాప్తం అవ్వాలి. పాపం ఇంకా క్షమించబడ్డానో లేదో అంటే ఈరోజు దానికి సమాప్తం అవ్వాలి. Your sins have to be forgiven once and for all. Your guilty conscience has to be buried once and for all. ఈరోజు ఇంకా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన తర్వాత కూడా మనస్సాక్షి దోషారోపణ చేస్తుందంటే ఆ కల్వరిశిలలో ప్రభు త్యాగాన్ని నువ్వు నమ్మట్లేదు. యు ఆర్ స్టిల్ ఫీలింగ్ దట్ గాడ్స్ ఫినిష్డ్ వర్క్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ యూ. యేసు ప్రభువారు సంపూర్తి చేసిన కార్యము నాకు చాలట్లేదండి అంటున్నావంటే ఆయన సమాప్తం అన్న పదానికి అర్థమేం లేదో. ఇంకా నువ్వు శాపంలో కొనసాగుతున్నావంటే ఆయన సమాప్తం అన్న పదానికి అర్థం లేదో. ఇంకా నువ్వు అయ్యా అనారోగ్యంతో, ఆత్మీయ అనారోగ్యంతో బాధపడతా ఉన్నాను, నీ పొందిన దెబ్బలు నాకు స్వస్థత అని నామకే వాస్తే వింటున్నాను, కానీ నాకు నిజమైన స్వస్థత లేదయ్యా. ఈరోజు నువ్వు పొందిన దెబ్బలు నమ్ముచున్నా. నమ్మినవాడు ధన్యుడు. ఈరోజు ప్రభువా నువ్వు గాయాన్ని నమ్ముతున్నా, నా కొరకు నువ్వు సమాప్తి చేసిందని నమ్ముతున్నా. యూ హ్యావ్ టేకెన్ మై ప్లేస్ అండ్ యూ హ్యావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ మై క్రాస్. నా కల్వరిశిలలో నీవు సమస్తాన్ని కట్టేశావు ప్రభువా. ఈరోజు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు స్థిర నిశ్చయంతో నీ సన్నిధిని విడిచి వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభువా అని ఈరోజు సమకూర్పు నిమిత్తమై, తిరిగి దేవుని సన్నిధిలో స్థిరపరచబడి నిమిత్తమై, ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ రెస్టరేషన్.